నమస్తే వెల్కమ్ టు సెసిటీవీ ఈ రోజు మనతో పాటు బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడేద్దాం నమస్తే గురువు గారు నమస్కారం అండి గురువు గారు కల్కి మూవీలో మనం చూసుకున్నట్లయితే అందరికీ క్యారెక్టరిస్టిక్స్ అనేవి మహాభారతం నుండి తీశారు అని చెప్తున్నారు అసలు కల్కికి మహాభారతానికి సంబంధం ఏంటి ఈ మూవీ గురించి చెప్పాలి అంటే సాధారణంగా అసలు మహాభారతానికి కల్కి మూవీకి ఎలాంటి సంబంధము లేదు ఆ విషయము ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ గారు కూడా చెప్పారు అయితే మాకు ఫిక్షనల్ మూవీ కావాలి ఆ ఫిక్షనల్ మూవీలో అవెంజర్స్ లాంటివి హాలీవుడ్ వాళ్ళు ఎలా అయితే మేకింగ్ చేస్తున్నారో మన ఇండియన్ స్పిరిచువల్ మైథాలజీ హిస్టరీ ప్రకారంగా చూసుకుంటే రామాయణము మహాభారతమే మనకు అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి వాటిని బేస్ చేసుకొని మేము ఈ కల్కి మూవీని దీనికి సంబంధించిన ప్రోగ్రామింగ్ అంతా డిజైన్ చేసుకున్నాము అని డైరెక్టర్ నాగశ్విన్ గారు డైరెక్ట్గా చెప్పారు అయితే మీరు అడిగినటువంటి దానికి చెప్పుకోవాలి అని అంటే ద్వాపర యుగంలో 8 లక్షల సంవత్సరాలు ద్వాపర యుగం యొక్క ఆయుష్ 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగం ఆయుష్ కలియుగం యొక్క ఆయుష్ చూసుకుంటే 4,24,000 సంవత్సరాలు కలియుగం యొక్క ఆయుష్ సగానికి సగం ఇందులో భాగంగా మనకు చూసుకున్నట్టయితే కేవలం కలియుగము ప్రారంభమయ్యి అక్షరాల 5,124వ సంవత్సరం నడిచి ఇప్పుడు 25వ సంవత్సరంలో మనం ఇది రన్నింగ్ 25వ సంవత్సరం నడుస్తుంది ఇప్పుడు అయితే ఆల్రెడీ డైరెక్టరు కలికి 2 ఒక ఇయర్ ఏదో చెప్పారు 2898 అంటే 2,898 అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఎంత 2024 సంవత్సరాల్లోనూ ఇంకొక 800 సంవత్సరాల తర్వాతనో ఓ 1000 ఏళ్ళు వేసుకోండి 1000 ఏళ్ళ తర్వాత ఇలా జరగబోతుంది అని అయితే డైరెక్టర్ ఏం చెప్పాడు అంటే మా ఐక్యూ లెవెల్స్ ఒక 1000 సంవత్సరాల తర్వాత ఇలా ఉండబోతుందేమో అన్న దాని కొద్దీ మేము ఊహించుకోగలిగాము ఎందుకంటే ఏదో ఒక ఇయర్ ఒక నెంబర్ అనేది లేకపోతే టెక్నికల్గా ఎలా ఉండబోతుంది అనేది ఇమాజినేషన్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము దీన్ని ఒకదాన్ని పెట్టుకున్నాము అని నాగశ్విన్ గారు ఆల్రెడీ చెప్పారు మీరు హాలీవుడ్ మూవీస్ చూసుకోండి 10,000 BC వాళ్ళ అంటే అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీ నుంచి కూడా ఒక 10,000 సంవత్సరాల వరకు మాత్రమే వాళ్ళు ఊహించుకోగలిగారు దానికి తగ్గట్టుగానే డిజైన్ చేసుకున్నారు 1,00,000 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుంది అనేది ఎవరు చెప్పలేరు అలాంటిది 4 లక్షల ఇంకా 24,000 సంవత్సరాలు అనేది మానవుని ఐక్యూకి అందంది ఒకవేళ అలా ఆ పరిస్థితుల్ని చేసుకోవాలి అంటే గొప్ప గొప్ప ఋషులకు మాత్రమే సాధ్యం అది కూడా వాళ్ళు స్పిరిచువల్గా ధ్యానములో షట్చక్రాలను యాక్టివేట్ చేసుకుంటే టైం ట్రావెలింగ్ ద్వారా ఫ్యూచర్ ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్ పోర్ట్స్ లోపలికి వెళ్ళి ఫ్యూచర్ని తెలుసుకొని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఇవ్వగలగాలి ఇప్పటి వరకు మన ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలానే చేశారు సో ఇప్పుడు ఈ మూవీకి మీరు అడిగినటువంటి ప్రశ్నకు మహాభారతానికి ఈ సినిమాకు సంబంధం లేదు కానీ వాళ్ళు ఈ మూవీకి సంబంధించినటువంటి దాంట్లో సినిమా కొరకు కొన్ని పాత్రల్ని ఊహించుకుంటూ ఇదొక కల్పిత గాథగా ఇచ్చేసుకున్నారన్నమాట అది విషయం అయితే దీంట్లో మీరు కొన్ని క్యారెక్టర్స్ చూడండి అశ్వత్థామ క్యారెక్టర్ కావచ్చు ఈ అశ్వత్థామ క్యారెక్టర్లో మొట్టమొదటిసారి శ్రీకృష్ణుడు అశ్వత్థామకు ఫస్ట్ సీన్లో జరిగిన కన్వర్సేషన్లో నేను రాబో యుగములో నేను పుడతాను పుట్టినప్పుడు నువ్వు నాకు ప్రొటెక్షన్ ఇవ్వు అని శ్రీకృష్ణుడు అడగడం జరిగింది అశ్వత్థామను అడగడం జరుగుతుంది నువ్వే నన్ను కాపాడాలి ఆ బాధ్యత నీకు ఒక బాధ్యత అప్పగిస్తున్నా అన్నట్టుగా శ్రీకృష్ణుడు అశ్వత్థామకు చెప్పడం జరిగింది కానీ మహాభారతంలో ఎక్కడా కూడా ఈ విషయం అనేది లేదు ఉండదు కూడా వాళ్ళిద్దరి సంవాదంలో ఈ సంఘటన ఉండదు శ్రీకృష్ణుడు ఎప్పుడూ కూడా అశ్వత్థామకు ఈ విషయం గురించి కానీ ఇలా నేను కలియుగంలో పుట్టబోతున్నాను ఆ పుట్టినప్పుడు నువ్వు నన్ను కాపాడు అనేది ఉండదు ఎందుకంటే ఆల్రెడీ భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానకాండలో కావచ్చు మిగిలిన 18 అధ్యాయాల్లో కావచ్చు కర్మణ్యే వాధికారస్యే మా ఫలేషు కదాచన అని చెబుతూ ప్రతి యుగములో నేను ఉంటాను ప్రతి యుగంలో నేను అవతరిస్తాను సృష్టి కర్త కర్మ
ప్రళయ ప్రభవ సాక్షాత్ ప్రమాణం భీషమవ్యయం. ప్రతి దాంట్లో అతి గతి సృష్టికి ఆదిని అంతాన్ని అన్నిటినీ నేనే, ప్రకృతిని నేనే, పంచభూతాలను నేనే, ఆదిని నేనే, అంతాన్ని నేనే అని శ్రీకృష్ణుడు జ్ఞానయోగంలో విజ్ఞాన యోగంలో వీటన్నిటిలో చాలా చక్కగా చెప్పడం జరిగింది. అలాంటి శ్రీకృష్ణుడు అశ్వత్థామతో ఈ విషయాన్ని చెప్పడము అనేది ఎక్కడా మహాభారతంలో చెప్పలేదు. సాధారణంగా ఏంటంటే మహాభారతానికి సంబంధించినటువంటి గ్రంథాలు రకరకాలుగా అనువదించబడ్డాయి, కానీ వీటన్నిటికీ బేసిక్ వ్యాస భారతం, వ్యాసుడు రచించినటువంటి మహాభారతం. ఇప్పటికీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే మహాభారతాన్ని గణపతి రాస్తే వ్యాసుడు చెప్పాడనమాట. గణపతి రాశాడు, అందులో ఎక్కడా కూడా ఈ విషయం అనేది చెప్పలేదు. ఎందుకు అనేది మీరు ఆలోచిస్తే శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టుకతోనే, ఆయన పుట్టడానికన్నా ముందే అష్టమ గర్భం దేవకి గర్భంలో 8వ సంతానంగా పుట్టేటప్పటికే కంసుడు ముందుగా 7గురిని చంపేశాడు. అష్టమ గర్భంలో కాబట్టి ముందుకు 7గురిని చంపేశాడు, అయిపోయింది. 8వ గర్భంలో పుట్టడమే రాక్షసులను కాపలా పెడతారు శ్రీకృష్ణుడికి. గర్భంలో దేవకి గర్భంలో ఉన్నప్పుడు చుట్టూ రాక్షసులను కాపాడ పెడతారు. ఎందుకు అంటే ఇప్పటి వరకు 7గురు సంతానం అయినాక దేవకి గర్భంలో పుట్టే 8వ సంతానం వల్లనే నీ ప్రాణం పోతుంది అని ఆకాశవాణి కంసునికి చెప్పడం వల్ల వెంటనే ఈసారి 8వ గర్భం కాబట్టి ఆ రాక్షస కాపలాను మరింత పటిష్టం చేస్తారు. చేసి గార్ధబాసురుడు అనేటటువంటి రాక్షసుని ఒక అధిపతిగా నియమిస్తాడు అనమాట. ఆ సమయంలో శ్రీకృష్ణుడు పుట్టగానే తన యొక్క మాయ వల్ల రాక్షసులందరినీ మూర్ఛింపజేస్తాడు. కానీ గార్ధబాసురుడు అనేటటువంటి రాక్షసుడు కృష్ణమాయకు లోబడకపోతే అతని యొక్క అహంకారాన్ని కూడా శ్రీకృష్ణుడు అతని యొక్క అహంకారాన్ని గర్వాన్ని చిన్నతనంలోనే పసిబిడ్డగా పుట్టినప్పుడే అణిచివేయడం జరుగుతుంది. దాని తర్వాత హోరున వర్షము యమునా నది వరకు చేరుకుంటాడు నందుడు. చేరుకున్నాక దాన్ని 2 భాగాలుగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడైతే యమునా నది యొక్క నీటి పాయలు శ్రీకృష్ణ పరమాత్మునికి తగిలాయో వెంటనే ఆ నదీ ప్రవాహం 2గా చీలిపోయి మధ్యలో ఒక మార్గం ఏర్పడుతుంది. తర్వాత గోరున వర్షం పడుతూ ఉంటే దేవకి వసుదేవుల యొక్క సంతానం ఫుల్ వర్షం పడుతూ ఉంటే ఆదిశేషుడు తన యొక్క పడగను విప్పి శ్రీకృష్ణునికి ఒక ఛత్రములా కాపాడుకుంటూ ఉంటాడు నది దాటేంత వరకు. అలా నది దాటిన తర్వాత చక్కగా యశోదా గర్భం దగ్గరికి వచ్చి యశోద ఒళ్ళోకి శ్రీకృష్ణుడు చేరినాక యశోద పక్కన ఉన్నటువంటి స్త్రీమూర్తి, ఆవిడెవరో కాదు, వింధ్యాచలం. ఇప్పుడు మనకు ఉత్తరప్రదేశ్లో ఉన్న వింధ్యాచల్లో ఉన్న దుర్గా అమ్మవారు, ఆవిడ పేరు మాయాదేవి. ఆ మాయాదేవి మళ్ళీ దేవకి దగ్గరికి రావడం జరుగుతుంది. అప్పటి నుంచే శ్రీకృష్ణుడు తనను తాను పుట్టక ముందు నుంచే తనను తాను కాపాడుకుంటూ ఉన్నాడు. ఇక పుట్టిన తర్వాత యశోదా దగ్గర చూసుకుంటే పూతన కావచ్చు, శకటాసురుడు కావచ్చు, కాకాసురుడు కావచ్చు, మయూఖాసురుడు కావచ్చు, ఇలా రకరకాల రాక్షసులందరినీ చిన్నప్పటి నుంచే ఒక్కొక్కరిని సంహరించుకుంటూ పోతూనే ఉన్నాడు ఆయన, చివరికి కంసుడి దాకా. శ్రీకృష్ణుడు అంతటి శక్తివంతుడు. ఆయన అశ్వత్థామ దగ్గరికి వచ్చే యుగములో నేను పుట్టబోతున్నాను, నువ్వు నన్ను ప్రొటెక్షన్ ఇయ్యు, లేదా నువ్వు నన్ను కాపాడు, నన్ను కాపాడాల్సినటువంటి బాధ్యత నీదే అని శ్రీకృష్ణుడు ఇతనికి చెప్పడం జరిగింది. అయితే అశ్వత్థామకు చెప్పడం జరిగింది. చెప్పాడు. అయితే ఈ సినిమా గురించి అంటున్నా, సినిమాలో చెప్పాడు శ్రీకృష్ణుడు, కానీ మహాభారతంలో ఎక్కడా కూడా నిజంగా శ్రీకృష్ణుడు అంటే శ్రీకృష్ణుడికి అశ్వత్థామకు జరిగినటువంటి సంవాదంలో ఈ విషయం ఎప్పుడు ఎక్కడా లేదు. అసలు శ్రీకృష్ణుడు అశ్వత్థామకు ఏమని శాపం ఇచ్చాడు అంటే, కలియుగం ప్రారంభమైనటువంటి 5000 సంవత్సరాల వరకు కలియుగం ప్రారంభమైనటువంటి 3000 సంవత్సరాల వరకు నీ ఒళ్ళు మొత్తము కూడా రక్తసిక్తంతో ఆది వ్యాధి
ఆది వ్యాధులతోని నువ్వు పీడింపబడతావు. కృష్ణుడు శాపం పెట్టాడు అశ్వత్థామకు. అందుకేనా ఒళ్ళంతా కప్పుకొని ఉంటాడు అశ్వత్థామ? ఇక్కడ కూడా తప్పే. ఏంటంటే 3000 సంవత్సరాల వరకే ఇది ఉంటుంది. 3000 సంవత్సరాల తర్వాత తిరిగి తన యొక్క స్వస్థత, తన యొక్క పూర్వదేహాన్ని పొందుతావు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఈ లెక్కన చూసుకుంటే కలియుగం ప్రారంభమై ఇప్పుడు మనకు 5125 సంవత్సరాలు కదా. దాన్ని బట్టి ఆయనకు ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణుడి శాపం తొలగిపోయినట్టేనా కదా, అవునా కాదా? ఇంకొక విషయం ఏంటంటే శ్రీకృష్ణుడే ఒకవేళ అశ్వత్థామకు కలియుగంలో నేను పుడతాను, నన్ను ప్రొటెక్షన్ చెయ్యు అని చెప్పాడు అన్నట్టుగా ఈ సీన్లో చూపెట్టారు కదా. అలా చూపెట్టినప్పుడు ఈ సినిమా చూసుకుంటే ఈ సినిమాలో శ్రీకృష్ణుడి తల్లి క్యారెక్టర్ చేసింది ఎవరు? దీపికా పడుకోనే. శ్రీకృష్ణుడి తల్లి క్యారెక్టర్ కాదు, అంతే కదా. శ్రీకృష్ణుడే నేను దీపికా కలియుగంలో కల్కి మూవీలో కల్కికి తల్లిగా నేనే పుడతాను అని చెప్పినప్పుడు ఆయన శ్రీకృష్ణుడేనా కాదు? అయితే పూర్వం పుట్టలేదు. పుట్టినాక కల్కి అని పేరు, ఇంకా పుట్టలే కదా. ఫస్ట్ సీన్లో నేను పుడతాను అని చెప్పింది ఎవరు? కృష్ణుడు కదా. నేను పుడతాను, నాకు ప్రొటెక్షన్ ఇవ్వు అని అశ్వత్థామతో చెప్పాడు. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న మహాభారతాన్ని రిలేటెడ్, దీన్ని బేస్ చేసుకొని చెప్తున్నా వినండి కదా. అప్పుడు ఈ సినిమా ఫస్ట్ సీన్ ఏంటిది? అశ్వత్థామకు శ్రీకృష్ణుడు నేను కలియుగంలో పుడతాను, నాకు నువ్వు ప్రొటెక్షన్ ఇవ్వు, నేను పుట్టడానికి అని అన్నాడు. ఒకవేళ ఇదే సీన్లో ఒకవేళ దాన్నే బేస్ చేసుకొని చూసుకుంటే దీపికా పడుకునే కడుపులో శ్రీకృష్ణుడు కల్కి రూపంలో ఉన్నాడు అని అనుకుందాం. అనుకున్నప్పుడు అశ్వత్థామ అనే క్యారెక్టర్ లేకుండానే ఆ ఒక పెద్ద మిషన్ లోపలికి దీపికా పడుకొని లోపలికి పెట్టినప్పుడు ఒక ఎక్స్పెరిమెంటల్ ట్యూబ్ అనేది కడుపుకు పెడతారు. అంతకుముందు ఎంతో మంది స్త్రీలకు ఆ ట్యూబ్ పెట్టి వాళ్ళ బాడీ లోపల గర్భంలో ఉన్నటువంటి గర్భస్థ పిండం ఏదైతే ఉందో దానిలోంచి సిరంని తీసుకున్నారు. వాళ్ళు సిరంని చక్కగా తీసేసుకున్నారు. వాళ్ళందరూ చనిపోవడం జరిగింది. అదంతా చూపిస్తారు మనకు. కానీ దీపికా పడుకునే దగ్గరకు వచ్చినప్పుడు ఆ సిరం ఇంజెక్ట్ చేసినప్పుడు లోపల నుంచి తీస్తున్నప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యి మిషన్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. మిషన్ మొత్తం ఫెయిల్ అయిపోయి ఒక్క చుక్క మాత్రమే డ్రాప్ వీళ్ళకి లభిస్తుంది. మిషన్ ఫెయిల్ అయిపోయి దీపికా పడుకొని అందులో నుంచి బయటికి వస్తుంది. ఆ సీన్లో మరి ఎక్కడ అశ్వత్థామ రాలేదే. మరి అప్పుడు ఆ దీపికా పడుకొని ఎవరు కాపాడారు? షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం మిషన్ ఫెయిల్ అయ్యేటట్టుగా. ఇది ఒకసారి ఆలోచించండి. 2, అక్కడి నుంచి దీపికా పడుకొని మళ్ళీ ఆ చుట్టూ ఆ ఏదైతే డ్రూమ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేసేటప్పుడు చుట్టూ మంటలు వస్తున్నాయి. ఆ మంటల్లోంచి బయటికి రావాలి అనేటటువంటి సమయంలో 2 గాడ్స్ ఈవిడను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు ఆ మంటల్లో. అప్పుడు తనను పట్టుకోవడానికి వచ్చిన 2 గాడ్స్ కూడా వాళ్ళకు సూట్స్ ఉంటాయి, ఇంకా ఫైర్ ప్రొటెక్షన్ సూట్స్ ఉంటాయి. ఆ సూట్స్ ఉన్నప్పటికీ కూడా కాలి బూడిదైపోతారు వాళ్ళు. 2 గాడ్స్ పూర్తిగా కాలిపోతారు. కానీ దీపికా పడుకోనేకి ఏమీ కాలేదు. ఆవిడ గర్భాన్ని ఇలా పట్టుకొని ఖచ్చితంగా నా సంతానంకి ఏం కావద్దు, నాకేం కావద్దు అని మనస్సులో అనుకుంటూ ఆ మంటల్లోంచి అలా వస్తున్నప్పుడు ఆ మంటలు ఏవి దీపికా పడుకొని ఏమీ చేయలేదు. అవునా? మరి అక్కడ కూడా అశ్వత్థామ రావాలి కదా కాపాడమని చెప్పినప్పుడు. ఈ 2 సీన్లను బేస్ చేసుకుంటే భగవంతుడు అశ్వత్థామ మీద డిపెండ్ అవ్వలేదు అన్నట్టే కదా. ఇక కమల్ హాసన్ మెయిన్ విలన్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక్క డ్రాప్ ఫైనల్గా ఇవ్వడం వల్ల అతని యొక్క బాడీలో అనేక రకమైనటువంటి మార్పులు జరుగుతాయి. ఇంకో విషయం ఏంటి? అక్కడ గాంధీవం, అర్జునుడి యొక్క గాంధీవాన్ని ముట్టుకోవడానికి ఎవరు ట్రై చేసినా ఎగిరి అంతెత్తున పడేటటువంటి వాళ్ళు చూశారు కదా. అలాంటిది ఫైనల్గా దాన్ని మళ్ళీ ఎవరు ముట్టుకున్నారు చేతుల ద్వారా? కమల్ హాసన్. ఆ భగవంతుని యొక్క 1 డ్రాప్ అతని బాడీ లోపలికి వెళ్ళాక అద్భుతమైనటువంటి శక్తి, అద్భుతమైనటువంటి దాంట్లో దీపికా పడుకోనే ఎవరైతే ఉన్నారో ఆవిడ గర్భంలోంచి 1 డ్రాప్ సిరం తీసుకుంటారు. ఆ 1 డ్రాప్ సిరంని విలన్ ఎవరైతే ఉన్నారో కమల్ హాసన్ గారు ఎవరైతే ఉన్నారో సుప్రీం, అతని పేరు సుప్రీం,
ఆ సుప్రీం అనేటటువంటి విలన్కి ఆ 1 డ్రాప్ సిరన్ని లోపలికి ఇంజెక్ట్ చేసుకుంటాడు ఆయన. ఇన్బిల్ట్కి ఇంజెక్ట్ చేసుకున్నప్పుడు ఆ 1 డ్రాప్ సిరము వల్ల తన బాడీలో అద్భుతమైనటువంటి మార్పులు రావడం మనం గమనిస్తాం. తర్వాత గాంధీవాన్ని అప్పటి వరకు ఎవరు ముట్టుకున్నా ఎగిరి అంతెత్తు అవతల పడేటటువంటి వ్యక్తుల్ని ఆయన అవలీలగా గాంధీవాన్ని ఇలా తీసుకొని చేతులు పట్టుకొని క్లైమాక్స్ ఏంటిది, జగన్నాథ రథ చక్రాలు వచ్చేస్తున్నాయి, భూకంపం పుట్టిస్తాను, ప్రళయఘోషలు గర్జిస్తాను, భూకంపం పుట్టిస్తాను అని సినిమా ఎండ్ అవుతుంది. అంటే 1 డ్రాప్కే ఆయనకు అంత శక్తి వచ్చింది. దీనికి కారణం ఏంటంటే భగవంతుడు ఎప్పుడైనా కానీ అట్లీస్ట్ కొంచెమైనా బలం లేకపోతే వాడు బలహీనుడితో భగవంతుడు యుద్ధం చేయలేడు. కాబట్టి తనకు తానుగా తలుచుకుంటే తప్ప తను ఏది చేయడు. అందుకే ఆయనంతటా ఆయన తనకు తాను ఆ 1 డ్రాప్ సిరంని రిలీజ్ చేశాడు. అంటే సినిమా ఓరియంటెడ్గా చెప్తున్నా, పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నానమ్మా. ఇది అంటే పురాణాలను తీసుకోకండి, వాళ్ళ ఫిక్షన్ ఏదైతే ఉందో, వాళ్ళ ఇమాజినేషన్ ఏదైతే ఉందో, దేన్నైతే బేస్ చేసుకున్నారో ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను అనమాట. మేమైతే కల్కి 2898 AD అనేది అంటే 2898 సంవత్సరంలో కల్కి అవతారం వస్తుందేమో అని నమ్ముతున్నాం. లేదమ్మా, ఇంకా 4,28,000 సంవత్సరాలు ఉంది కలికి రావడానికి. దాన్ని మీరు మీ ఐక్యూకే వదిలేస్తున్నా, దాన్ని ఇమాజినేషన్ చేసుకోండి. అంటే ఇప్పుడు కలియుగం అంతరించడానికి అంత టైం పట్టిద్ది, కలికి పుట్టడానికి అంత టైం పడుతుంది. పుట్టిన తర్వాత ఎలాగో కలియుగం అంతరిస్తుంది. ఎన్ని వేల సంవత్సరాలు నువ్వు చెప్పలేవు కదా తర్వాత. కల్కి అవతారం. అందుకని మహాభారత యుద్ధానికి కల్కికి సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే డైరెక్టర్ గారు ఆల్రెడీ చెప్పినట్టుగా మా ఫిక్షనల్ మూవీ అది, మేము కొన్ని పాత్రల్ని ఊహించుకుంటూ దానికి సంబంధించినటువంటి అభూత కల్పన, అద్భుతమైనటువంటి కల్పనతో ఇది చేశారు. దీని పేరు కల్పన. సినిమాకు ఉండేటటువంటి గొప్ప దాంట్లో ఇది కల్పిత గాథ. తనకు తానుగా జనాలను ఎంటర్టైన్మెంట్ కోసం ఇది చేసుకున్నటువంటి ఎంచుకున్నటువంటి ఒక అభూత కల్పిత గాథ. ఇది కల్కి మూవీ. అంత రీసెర్చ్ చేసిన నాగశ్విన్ గారికి తెలియదు అంటారా అశ్వత్థామ ఇంకా అది ఆ శాపం పోయింది, ఇంకా ఎన్ని కట్టుకొని అక్కర్లేదు అని? అవన్నీ కూడా బేసిక్గా వాళ్ళకు చదవంది, వాళ్ళకి తెలుసుకుంది, ఇవన్నీ మూవీ దాకా చేశారు అని నేను అనుకోను. కాకపోతే వాళ్ళకు కొన్ని క్యారెక్టర్స్ నచ్చి తీసుకున్నారు దాంట్లో, అంతే. అలానే అంతవరకే ఆలోచించాలి. ఎందుకంటే నాగశ్విన్ గారికి తెలిస్తే ఆయన మొత్తం మహాభారతం, ఇప్పుడు రాజమౌళి గారు మహాభారతాన్ని తీస్తా అన్నారు, ఆయన అఫీషియల్గా అన్నారు. ఆయన మహాభారతం తీసినప్పుడు నిజంగా వ్యాస మహర్షి రాసినటువంటి మహాభారతంలో ఏవేవైతే పాత్రలు ఉన్నాయో వాటిని యాజ్ ఇట్ ఈజ్ తీయగలగాలి, దాన్ని మార్వడానికి ఉండదు. అందుకే రాజమౌళి గారిని ఎంతమంది ఎన్ని ఇంటర్వ్యూస్లో అడిగినా ఆ అర్హత నాకు ఇంకా రాలేదు అని ఇన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాడు. కారణం ఇంకా మహాభారతం మీద ఆయన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నాడు. ఆయనకే అనిపించింది నాకు ఇంకా అంత అర్హత రాలేదు అని. నాగశ్విన్ గారికి కూడా తెలుసు, ఆయన కూడా అందుకే మహాభారతాన్ని టచ్ చేయలేదు. అందులోని కొన్ని మాకు నచ్చిన క్యారెక్టర్స్, మా మూవీకి అనుకూలంగా ఉన్న క్యారెక్టర్స్ని మేము ఫిక్షన్గా తీసుకొని మోడల్ చేసుకొని రాసుకున్నాము, దీనికి దానికి సంబంధమే లేదు అని ఆల్రెడీ ఆయన కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సో మన ఊహల్లో ఎలా అయినా ఊహించుకుంటాం, కానీ అది ఎంతవరకు ఎదుటి వాళ్ళ మనోభావాలను శాస్త్రాలను దెబ్బతీయకుండా, ఎవరిని నొప్పించకుండా ఎంతవరకు ఎలా తీయగలిగాడు అన్నది మాత్రమే మనం ఆలోచించాలి. ఆదిపురుష్ ద్వారా చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. కల్కి వల్ల డిసప్పాయింట్ అవ్వలేదు, ఎందుకంటే ఎక్కడా కూడా తగ్గించలేదు. ఇప్పుడు ఆదిపురుషులో చూసుకోండి, లెదర్ జాకెట్ వేసుకుంటారు రావణాసురుడు ఆదిపురుషులో చూసుకుంటే. కానీ కల్కి మూవీలో ఎగ్జాక్ట్గా అశ్వత్థామ క్యారెక్టర్ తీసుకుంటే ఆయన 40-60 అడుగులు ఉంటాడు, 40 అడుగులు 60 అడుగులు ఉంటాడు. అశ్వత్థామ ఎంత హైట్ ఉంటాడు? మన ప్రభాస్
హీరో మెయిన్ హీరో ప్రభాసే అని అనుకుంటే ప్రభాస్ ఎంత ఉంటాడు, అశ్వత్థామ ఎంత ఉంటాడు ఒకసారి మీరు చూసుకోండి. ఇంకొక విషయం, ఇందులోనే ప్రభాస్ని క్లైమాక్స్లో కర్ణుడిగా చూపెట్టాడు. అవును. మరి ద్వాపర యుగానికి సంబంధించిన కర్ణుడు అయితే ఆయన కూడా 60 అడుగులు ఉండాలి కదా. అవును కదా, ఆయన కూడా 60 అడుగులు ఉండాలి కదా. ఈయన ఎందుకు లేడు ఇక్కడ? ఆ కర్ణుడు అక్కడ చనిపోయాడు, ఆ కర్ణుడు అక్కడ చనిపోయాడు. అవును. ఇక్కడ పుట్టినటువంటి ప్రభాస్ ఎవరైతే ఉన్నారో ఇతడు ఒకవేళ పూర్వజన్మలో కర్ణుడయ్యే అవకాశం ఉండొచ్చేమో. ఎందుకు? అశ్వత్థామగా ఉన్నటువంటి ఆయన ఇది నా సోదరుడిది, అంటే కర్ణుడిని సోదరుడిగా అన్నాడు కాబట్టి ఇది నా సోదరుడిది, ఇది అతనికి మాత్రమే పనిచేస్తుంది అన్నప్పుడు క్లైమాక్స్లో ప్రభాస్ దాన్ని ముట్టుకున్నప్పుడు అది యాక్టివేట్ అవుతుంది. అంటే అతను పూర్వజన్మలో కర్ణుడై ఉన్నాడు, ఈ జన్మలో కాదు. ఈ జన్మలో ప్రభాసే మనిషే. అసలు గురువుగారు అంటే గుర్తొచ్చింది ఇప్పుడు, కర్ణుడికి అశ్వత్థామకి సంబంధం ఏంటి? అశ్వత్థామకు సంబంధము రాజరికంలో దుర్యోధనుడు రాజుగా ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా దుర్యోధనుడి యొక్క సభల్లో వీళ్ళందరూ మంత్రులు, అందులో అశ్వత్థామ గురుపుత్రుడు, కర్ణుడు దుర్యోధనుడికి స్నేహితుడు, అంగరాజ్యాధిపతి. అయితే వీళ్ళిద్దరికీ ఒక స్నేహపూర్వకమైనటువంటి సంబంధం ఉంది. ఎలాంటిది అని అంటే, వ్యవహారంగా వీళ్ళందరూ ఒక కొలువులో పనిచేస్తున్నప్పుడు మనము సోదర సహోదరి అని మాట్లాడుకుంటూ ఉంటామా? మనందరం ఒక ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు ఒకరితో ఒకరు కొలీగ్స్ అయినప్పటికీ కూడా ఒకరు బాగా సన్నిహితులైతే కొన్ని రకాల బంధాలతో మనం వాళ్ళని పిలుస్తూ ఉంటాం. అన్నగారు రండి, మన వ్యవహార భాషలోనే అన్నగారు రండి, తమ్ముడు గారు రండి అని మాట్లాడుతుంటాం. అవునా కాదా? ఎందుకు? ఆ చనువు అంత క్లోజు. అలానే ఇందులో కూడా మొదటి నుంచి కూడా అస్త్ర విద్యలో, విలువిద్యలో అటువైపు అర్జునుడు ఎప్పుడైతే గొప్పగా విలువిద్య ఇదో, ఇటువైపు చూసుకుంటే అశ్వత్థామ, కర్ణుడు వీళ్ళిద్దరూ అద్భుతమైనటువంటి యోధులు విలువిద్యల్లో. సాధారణంగా ఏంటంటే అర్జునుడు, అశ్వత్థామ, కర్ణుడు ముగ్గురు విలువిద్యలో అద్భుతమైనటువంటి వీరుడు. కానీ వీళ్ళే కాదు, వీళ్ళు మాత్రమే కాదు, వీళ్ళకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు. శల్యుడు, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యులు, వీళ్ళందరేం తక్కువేం కాదు. వీళ్ళ గురించి తెలియదు చాలామందికి. వీళ్ళు కూడా అద్భుతమైనటువంటి విలువిద్యులు. వీళ్ళందరికన్నా అర్జునుడి కన్నా గొప్పవారు ఇంకొకతను ఉన్నాడు. అతను ఎవరు అంటే ఏకలవ్యుడు. ఏకలవ్యుడి కన్నా గొప్పవాడు ఇంకొకతను ఉన్నాడు, బర్బరీకుడు. బర్బరీకుడు ఏకలవ్యుడి కన్నా గొప్పవాడు. ఎవరు ఆయన? బర్బరీకుడు ఎవరు అనంటే ఘటోత్కచుడి పుత్రుడు బర్బరీకుడు. ఆయన మహాభారత యుద్ధం ప్రారంభమైనప్పుడు శ్రీకృష్ణుడు ఈ బర్బరీకుడిని, అంటే మిగతా వాళ్ళందరినీ, గొప్ప గొప్ప యోధులందరినీ వరుసగా పెట్టి ఈ యుద్ధం 18 మంది అక్షౌహిణి సైన్యం, ఈ 18 లక్షల అక్షౌహిణి సైన్యం అన్నమాట, వీళ్ళందరినీ సంహరించడానికి ఎవరెవరికి ఎన్ని రోజులు పడుతుంది, మీ క్యాపబిలిటీస్ ఏంటి అనేది అడగడం జరుగుతుంది అన్నమాట. అందుకే అతిరథ మహాశైలు అని అంటారు వాళ్ళను. అందులో ఒక్కొక్కరు వాళ్ళ క్యాపబిలిటీస్ చెప్తూ ఉంటారు. ద్రోణుడు, అందరికీ విలువిద్య నేర్పినటువంటి ద్రోణుడు ఆయనే కదా. ద్రోణుడు ఇన్ని లక్షల మందిని సంహరించడానికి నీకు ఎన్ని రోజులు పడుతుంది అంటే, ద్రోణుడు నాకు 2 రోజుల సమయం చాలు అని అన్నాడు. భీష్ముడు మనసు పెడితే ఒక్క రోజులో పూర్తి చేస్తా అని చెప్పాడు. అప్పుడు ద్రోణుడి కన్నా భీష్ముడు గొప్పవాడు అన్నట్టన్నా కాదా? గొప్పవాడే కదా. ఇలా ఒక్కొక్కరిని అడుగుతూ అర్జునుడి దగ్గరకు వస్తాడు. అర్జునుడి దగ్గరకు వస్తే అర్జునుడు 5 రోజులు 5 రోజులు అని చెప్తాడు. 5 రోజుల్లో బావా ఇంతమందిని 5 రోజుల్లో నేను సంహరించేస్తా. కర్ణుడి దగ్గరకు వచ్చి అడుగుతాడు. కర్ణుడు కూడా నాకు ఆల్రెడీ పరమశివుడు ఇచ్చినటువంటి పాశుపతాస్త్రము, మా గురుగారు ఇచ్చినటువంటి భార్గవాస్త్రము, ఇంద్రుడు ఇచ్చినటువంటి శక్తి ఆయుధము, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి
ఒకవేళ సమయానికి యుద్ధ సమయంలో ఈ అస్త్రాలన్నీ నేను మర్చిపోకుండా ఉంటే 5 రోజుల్లో నేను కూడా సంహరిస్తాను. అంటే అర్జునుడికి కర్ణుడికి ఇద్దరికి సమానమైనటువంటి బలమే ఉంది. అవును. ఇలా ఒక్కొక్కరిని అడుగుతూ చివరికి బర్బరీకుడి దగ్గరకు వస్తాడు. బర్బరీకుడి దగ్గరకు వచ్చాక బర్బరీకుడు ఒక్కటే మాట అంటాడు, నేను ఒక్కసారి శ్వాస తీసుకొని వదిలేంతలోపు మొత్తం మందిని సంహరించేస్తాను అంటాడు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, శ్రీకృష్ణుడితో సహా. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు శ్రీకృష్ణుడికి తెలియవనే కాదు, కానీ ఆయన లీలా మానస విగ్రహుడు, తెలిసినా తెలవనట్టుంటాడు, అది ఆయనే లీలలవి. బర్బరీకుడు శ్వాస తీల్చుకొని శ్వాస వదిలేంతలోపు మొత్తం మందిని నేను సంహరించేస్తాను అంటాడు. వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు, అది ఎలా సాధ్యం, నీకు అంతటి విలువిద్య అంత శక్తి ఎలా వచ్చింది అంటే ఆయన ఒక్కడే చెప్తాడు అన్నమాట. నా దగ్గర మూడే మూడు బాణాలు ఉన్నాయి. ఒక బాణం సంధిస్తే అది ఫస్ట్ టార్గెట్ ఎవరో వాని టార్గెట్ సెట్ చేసుకుంటుంది. రెండో బాణం ఆ టార్గెట్ మిస్ అవ్వకుండా చుట్టూ దాన్ని బంధించేస్తుంది. మూడో బాణం ఆ టార్గెట్కి సంబంధించినటువంటి ఎలాంటి ఆధారాలు లేకుండా పూర్తిగా నాశనం చేస్తుంది. డెస్ట్రాయ్ ఏముండదు, ఇక పూర్తిగా నాశనం చేస్తుంది. ఈ 3 బాణాలు నా దగ్గర ఉన్నాయి. ఒక్కసారి నేను ప్రయోగిస్తే నేను కళ్ళు మూర్తి తెరిచేంతలోపు వీళ్ళందరినీ బూడిద కుప్ప చేసి పెట్టేస్తుంది, ఏమీ ఉండదని చెప్తాడు. ఆశ్చర్యపోయి అది ఎవరి చేతైనా వచ్చిన వరమా ఆయనకి? బర్బరీకుడికి ఉన్నటువంటి వరం అది, అయితే పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరం అది వేరే కథ బర్బరీకుడిది. సో ఆశ్చర్యపోయి మేము నమ్మము, నాకు నువ్వు ఒకసారి చూపెట్టు అనగానే వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ ఒక చెట్టుని చూపిస్తాడు. అది పెద్ద మర్రి చెట్టు. ఆ చెట్టును చూపగానే బర్బరీకుడు తన మంత్రంతో 3 బాణాలను ఒకటేసారి సంధిస్తాడు. సంధించగానే కంటి ముందర సంధించడము ఎప్పుడు పూర్తయిందో ఏందో తెలియదు, ఇట్లా పట్టుకున్నట్టే, అప్పుడే బాణాన్ని ఇలా పట్టుకున్నట్టు కనబడుతుంది, నార్మల్గా ఇట్లా ఉన్నట్టే కనబడుతుంది. చూస్తే చెట్టు బూడిదై ఉంటుంది అక్కడ. శ్వాస తీల్చుకొని శ్వాస వదిలేంత సమయం మనం చూసేంతలోపు అంత పెద్ద చెట్టు బూడిదే, అక్కడ బూడిద కుప్పయ్యి కొట్టుకపోతుంది. కానీ శ్రీకృష్ణుడి పాదం దగ్గర ఒక బాణం తిరుగుతూ ఉంటుంది. శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోతాడు, ఈ బాణం ఏంటి నా పాదాల దగ్గర ఉంది అంటే, అయ్యా జగన్నాథ, నువ్వు కావాలని ఇలా చేసావు, నీ పాదం కింద ఆ చెట్టుకు సంబంధించిన ఒక ఆకు ఉంది, ఆ ఆకు ఉంటే నేను ఇందాకే చెప్పా కదా, ఈ అస్త్రము చెట్టునే కాదు, చెట్టుకు సంబంధించి అంటే టార్గెట్నే కాదు, టార్గెట్కి సంబంధించిన ఏ ఆధారాల్ని ఉంచదు. నీ పాదం కింద ఆ చెట్టుకు సంబంధించిన ఒక ఆకు ఉంది, ఆ ఆకును డిస్ట్రాయ్ చేయడానికి ఇది తిరుగుతుంది అనగానే శ్రీకృష్ణుడు పాదం తీయగానే ఆకు మాయం, బాణం మాయం. అప్పుడు వీళ్ళందరికీ భయం అనిపిస్తుంది. శ్రీకృష్ణుడు అప్పుడు ఒక వరం అడుగుతాడు. ఏంటి అంటే, ఎవరిని వరం అడిగేది? బర్బరీకుణ్ణి. శ్రీకృష్ణుడే అడుగుతాడు. ఏంటి అంటే, నేను నిన్ను ఒక వరం అడిగితే నువ్వు కాదనకూడదు అంటే, జగన్నాథుడివి నీవు అడిగితే నేను కాదన్నా, అది ఎంతటి కష్టమైనా కానీ నేను ఇచ్చేస్తా, నేను ఆ పని చేసి పెడతా అనగానే నా చక్రాయుధంతో నీ తలను నరకేస్తా, నీ తలను నాకు ఇచ్చేయి, ఈ మహాభారత యుద్ధం అయ్యేంత వరకు అక్కడ ఒక పర్వతం ఉంటుంది, ద్రోణగిరి పర్వతం, ఆ పర్వతం పైన నీ శిరస్సును పెడతా, ఈ మహాభారత యుద్ధాన్ని మొత్తము చూడు అని చెప్తాడు. యాక్చువల్గా ఏంటంటే శ్రీకృష్ణుడు నీ యొక్క శిరస్సు ఖండిస్తానంటాడు. అప్పుడు దానికి ప్రత్యుపకారంగా నాకు మహాభారత యుద్ధాన్ని చూడాలని ఉంది అని అంటే, అప్పుడు సరే నీకు నేను మోక్షాన్ని ప్రసాదిస్తాను, అలానే నీ యొక్క శిరస్సు ఖండించిన తర్వాత ఒక పర్వతం పైన నీ యొక్క శిరస్సును పెడతాను, అక్కడి నుంచి ఈ మహాభారత యుద్ధాన్ని 18 రోజులు జరిగే ఈ యుద్ధం మొత్తాన్ని నువ్వు చక్కగా చూడవచ్చు అని శ్రీకృష్ణుడు చెప్తాడన్నమాట. అదెందుకు? బర్బరీకుడిని ఒక్కసారి వదిలితే ఆ యుద్ధం అంతా తనే సింగిల్ హ్యాండ్తో చేసేస్తాడు కదా, మరి ఎందుకని చంపేశారు? అప్పుడు ఒక్కసారి ఇచ్చేస్తే పాండవులు కౌరవులు టార్గెట్ బర్బరీకుడు ఎవరి వైపు ఉంటాడు? అప్పుడు
ఒకసారి ఆలోచించండి. ఆయన దగ్గర ఉన్న 3 దాంట్లో చెట్టును పెట్టుకున్నాడు, చెట్టుకు సంబంధించినటువంటి ఆకును కూడా మిగల్చలేదు కదా. అంటే టార్గెట్కు సంబంధించిన దేన్ని వదలదు. అలాంటప్పుడు కౌరవులు పాండవులు అన్నదమ్ములేనా, ఒకే రక్త సంబంధమా? ఈ టార్గెట్ని రిలీజ్ చేస్తే కౌరవులు ఉండరు, పాండవులు ఉండరు, అసలు ఎవడు ఉండడు. రిలేటెడ్ మొత్తం పోతుంది. అవునా కాదా? మరి యుద్ధం చేయకుండా ఉండమనొచ్చు కదా, ఎందుకు చంపేయడం? యుద్ధం చేయకుండా ఉండడం అనేది చేయకు అనడము వీరుని లక్షణం కాదు. ఇంకొకటి ఏంటంటే ఈ విషయము అడుగుతున్నప్పుడు కేవలం పాండవులే కాదు, కౌరవులు కూడా అక్కడే ఉన్నారు. అప్పుడు ఒకవేళ ఈ బర్బరీకుడు యుద్ధం చేయకు అని అన్నా, లేదా పాండవుల వైపు లేకపోయినా కర్ణుడో ద్రోణుడో భీష్ముడో దుర్యోధనుడో ఏదైనా చెప్పి బర్బరీకుల్ని వాళ్ళ టీంలో కలిపేసుకుంటే ఒక్క బాణంతో మొత్తం పోతుంది. అప్పుడేంటి పరిస్థితి? మరి ఆ వరం అంటే పరమేశ్వరుడు ఇచ్చిన వరం ఇతనికి శాపం అయిందా ఇక్కడ? శాపం అని కాదు, ఎప్పుడైనా సరే ఏది చెయ్యాలన్నా ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీకృష్ణుడు కూడా ఒక్కొక్క సందర్భంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఎందుకంటే ఎప్పుడైనా మంచే గెలవాలి, చెడు గెలవకూడదు. కొన్ని సందర్భాల్లో చెడుది గట్టితనం అవుతుంది, అప్పుడు మంచి తలదించుకోవాల్సిందే. అంటే అధర్మం అధికారంలో ఉన్నప్పుడు ధర్మం తలవంచక తప్పదు, కానీ అది తాత్కాలికమే. ఈ విషయం గుర్తుంచుకోండి. ఇప్పుడు బర్బరీకుణ్ణి కూడా శ్రీకృష్ణ పరమాత్మను వదిలిపెడితే రేపొద్దున కొట్టుకోవడానికి ఎవరు ఉండరు, ధర్మం నిలబడదు, పాండవులు బ్రతికి ఉండాల్సిందే. ఇంకొకటి, దీనికి తగిన ఫలంగా బర్బరీకుడికి దొరికిన వరం ఏంటి చెప్పండి? మోక్షం. ఎప్పటికైనా ఎవడైనా చనవాల్సిందే, కానీ ప్రతి ప్రాణికి మోక్షం ఉంటుందా? ఆ మోక్షాన్ని గ్యారంటీ ఇవ్వగలరా? జగన్నాథుడు మోక్షాన్ని ప్రసాదించాడు. అంతకన్నా గొప్పది ఏమన్నా ఉంటుందా? యుద్ధంలో చనిపోయిన వాళ్ళకు కేవలం వీర స్వర్గం ఇస్తుంది, స్వర్గం ప్రాప్తిస్తుంది. స్వర్గం వేరు, మోక్షం వేరు. మోక్షం అంటే సృష్టి ఎక్కడి నుంచి అయితే ప్రారంభమైందో, ఏ చైతన్య శక్తి నుంచి అయితే ప్రారంభమైందో మళ్ళీ అందులో కలిసిపోవడమే, తిరిగి జన్మ అనేది ఉండదు. మోక్షం అంటే అంతటి గొప్ప వరాన్ని ఆయనకి ఇచ్చారు. బర్బరీకుని యొక్క శక్తికి తగిన వరాన్ని శ్రీకృష్ణుడు ఇచ్చినట్టే కదా. తర్వాత మీకు ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం చెప్తా, మీరు ఆశ్చర్యపోతారు. ఏంటంటే బర్బరీకుణ్ణి 18 రోజులు యుద్ధం నేను చూడాలి అని అనుకుంటారు కదా. 18 రోజులు యుద్ధం తర్వాత ఆ బర్బరీకుడి శిరస్సు దగ్గరకు వచ్చి పాండవులు అడుగుతారనమాట, నువ్వు యుద్ధం చూసావు కదా 18 రోజులు, నీకేం కనబడింది అని అడిగితే, అసలు అర్జునుడిని నేను ఎంతో గొప్ప వీరుడు అని అనుకున్నా, కానీ అర్జునుడు యుద్ధ వీరుడు కానే కాదు అని అంటాడు. ఫస్ట్ మాట ఆయన నోట్లోంచి వచ్చిన మాట. ఆశ్చర్యపోతాడు, అదేంటిది ఇంతమందిని సంహరించాడు అర్జునుడు అంటే, అర్జునుడు ఎక్కడ సంహరించాడు, యుద్ధం చూడమని నన్ను అన్నారు కదా. నేను ఈ పర్వతం నుంచి చూస్తుంటే 80 అడుగులు 100 అడుగుల ఒక పెద్ద మనిషి ఎవరో జటాజూటాలు మొత్తం కట్టుకొని పెద్ద త్రిశూలంతో ఒక్కొక్కరిని చంపుకుంటూ ద్రోణుణ్ణి, అశ్వత్థామని, భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, వీళ్ళందరినీ ఆ పెద్ద మనిషి ఎవరో త్రిశూలంతో వాళ్ళ గుండెల్లో పొడిచి ఆయన వెళ్ళిపోయినాక, వీళ్ళు చనిపోయినాక శవాల మీద అర్జునుడు వేసిన బాణం వస్తున్నది, కానీ అర్జునుడు చంపలేదు, శవం మీద బాణం పడ్డది. అంతకుముందే ఆయన ఎవరో వెళ్ళి చంపుకుంటూ పోయినారు, ఆయన ఎవరో నాకు తెలియదు. అంతటి మహాయోధుని ఇప్పటి వరకు చూడలేదు. ఆయన మీద ఒక్క అస్త్రము, ఏ అస్త్రము ఆయన మీదకి రావట్లేదు, ఆయన ఎవరో నాకు తెలియట్లేదు. ఇది నేను చూసింది. అసలు అర్జునుడు యుద్ధమే చేయలేదని చెప్తాడు ఆయన. ఆశ్చర్యపోయి వెంటనే శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి అర్జునుడు పాండవులు అడిగితే శ్రీకృష్ణుడు నవ్వి, పరమేశ్వరుడు యుద్ధం చేసింది, ప్రాణహరుడు ఈశ్వరుడు కదా, ఆయన చనిపోయిన తర్వాతే నీ యుద్ధం వచ్చింది, వాళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు యోధులు, అందుకే నీకు పుణ్యము పాపము అంటకపోవడానికి కారణం ఏంటంటే నిన్ను నడిపిస్తుంది నేను, యుద్ధాన్ని నడిపించింది పరమేశ్వరుడు, ఈ యుద్ధము నువ్వే గెలిచావు అనే అహంకారం నీకుంది కాబట్టే బర్బరీకుణ్ణి మీరందరూ అడిగారు, కానీ జెండాపై కపిరాజు, యుద్ధాన్ని నడిపించింది నేను,
అంటే నీ రథాన్ని నడిపించింది నేను, యుద్ధాన్ని నడిపించింది పరమేశ్వరుడు. ఇంతమంది ఉన్నాం కాబట్టే నువ్వు ఈరోజు బతికి బట్ట బయలు కట్టినావు. లేకపోతే ద్రోణుడు, శల్యుడు, అశ్వత్థాముడు, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, కర్ణుడు, వీళ్ళందరూ సాధారణమైనటువంటి అస్త్రశస్త్రాలు ఏం కావు వీళ్ళందరివి. నువ్వు నేను గొప్ప, నా అస్త్రాలు గొప్ప అని అనుకుంటున్నావు, కానీ అంతకన్నా గొప్ప వాళ్ళందరూ ధర్మం నిలబడాలి. కాబట్టి నేను ఎటువైపు అయితే ధర్మం ఎటువైపు ఉంటుందో అటువైపు శ్రీకృష్ణుడు ఎక్కడైతే ఉంటాడో పరమేశ్వరుడు కూడా అక్కడే ఉంటాడు. కాబట్టి ఇది జరిగింది అని అప్పుడు జ్ఞానబోధ చేస్తాడు. మహాభారత యుద్ధము, మహాభారతము ఖచ్చితంగా పూర్తిగా చదివినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పటికీ భారతదేశంలో. అది మన దౌర్భాగ్యం. నిజంగా మహాభారతం చదివితే ప్రతి క్యారెక్టర్కి ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ప్రతి క్యారెక్టరు ధర్మము, అధర్మము, నీతి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక విషయం చెప్తానండి, తప్పు చేయనటువంటి మనిషి అనేవాడు 100% ఉండడు. నా దృష్టిలో ఒక విషయం తప్పుగా అనిపించేది, నీ దృష్టిలో ఆ విషయం తప్పుగా అనిపించదు. నా దృష్టిలో ఫలానా పని తప్పు, ఇది అధర్మము అని నాకు అనిపిస్తుంది. నీ దృష్టిలో అది అధర్మం కాకపోవచ్చు. అశ్వత్థామ అతః కుంజరః అని చెప్పించాడు ధర్మరాజుతో. ధర్మరాజుకి అది అధర్మము అని చెప్పాడు, ఇది అధర్మము, నేను అబద్ధం చెప్పను అని. కానీ శ్రీకృష్ణుడి దృష్టిలో అది తప్పు కాదు. అవునా? గట్టిగా చెప్పించి కుంజరహ అని స్లోగా చెప్పి అది కూడా తప్పన్నట్టేనా కదా? అక్కడ కుంజరహ అనేదే అబద్ధం కదా అసలు, దాన్నే కదా ఇది చేయాల్సింది. అయినా ఎందుకు చెప్పించాడు? కొన్ని కావాలంటే కొన్ని సందర్భాల్లో కొన్నిటిని వదులుకోవాలి. 100 మంది బతుకుతున్నారు అన్నప్పుడు 10 మందిని చంపడంలో తప్పు లేదు. భారతదేశం మొత్తాన్ని కాపాడాలి, ఈ దేశ రక్షణ చేయాలి అని కార్గిల్లో మన కోసము మనందరం ఇక్కడ ప్రశాంతంగా ఉండడం కొరకు యుద్ధంలో సైనికులందరూ మరణిస్తున్నారు. అక్కడ 100 మంది జవాన్లు చనిపోతే ఇక్కడ 1,00,000 మంది ప్రశాంతంగా సమయానికి తిండి తిని హాయిగా నిద్రపోగలుగుతున్నారు. ఏది బార్డర్లో ఒక్కడు లేకపోతే ఇక్కడ ఒక్కడన్నా ప్రశాంతంగా నిద్రపోతారా? ఇప్పుడు అది ధర్మమా అధర్మమా? మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేటటువంటివన్నీ కూడా ధర్మాలు కాదు, అధర్మాలు కాదు. ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు, మంచి చెడులు ఇవన్నీ కూడా నిర్ధారణ చేసేది, నిర్ణయించేది పరమేశ్వరుడు మాత్రమే. మనకు ఆ అధికారము లేదు. కానీ కలియుగంలో ఏంటంటే ప్రతి ఒక్కరికి వాళ్ళు చెప్పుకునేది, వాళ్ళు చేసేటివన్నీ ధర్మంగానే కనబడతాయి. మేము చేసేవన్నీ ధర్మమే అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ కాదు. ధర్మాలు తెలిసినట్టుంటాయి కానీ ధర్మము కాదు. ధర్మాలు తెలియదు. పుణ్యపాపాలు తెలిసినట్టుంటాయి కానీ మీరు చేసేది పుణ్యపాపాలు కాదు. ప్రతి దాని వెనక, ప్రతి చర్య వెనక సంచిత ప్రారంభ కర్మలు, అంతకుముందు జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఉంటుంది. భవిష్యత్తులో నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించిన అఫలాలు కూడా ఉంటాయి. వీటిని బట్టే సృష్టి కాలగమనం నడుస్తూ ఉంటుంది. ఇది మహాభారతం. ఒక్కొక్కరు మహాభారతములో అద్భుతమైనటువంటి పాత్రలు ఇవన్నీ. ఇందులోంచి నాగాశ్విన్ గారు కొన్ని క్యారెక్టర్స్ తీసుకున్నారు కానీ ఆ క్యారెక్టర్కి నష్టం ఎక్కడా జరగకుండా, ఆ క్యారెక్టర్కి ఉన్నటువంటి గౌరవాన్ని కించపరచకుండా ఆ క్యారెక్టరైజేషన్ అనేది చేశారు. అందుకే కల్కి సినిమాలో ప్రభాసు పొట్టిగా కనబడ్డా, అశ్వత్థామ ఆ యుగం వాడు కాబట్టి అంత పెద్దవాడు, అంత బలంగా ఉన్నాడు. అశ్వత్థామ 5-6 వేల సంవత్సరాలు, కలియుగం ద్వాపర యుగంలో 8 లక్షల సంవత్సరాలు దాని యొక్క ఆయుష్. మళ్ళీ కలియుగంలో 5,000 సంవత్సరాలు ఇప్పుడు. అంటే ఇన్ని లక్షల సంవత్సరాలు ఆయన బ్రతికున్నప్పటికీ ముసలివాడు, పండు ముసలివాడా కదా అశ్వత్థామ. అప్పటికి ఈ సినిమాలో ఒళ్ళంతా నుసిగారుతున్నట్టు, ఇదంతా ఒళ్ళన్ని పుండ్లు, రక్తం కన్నట్టు, గోను సంచీలన్నీ కట్టుకొని ఉన్నటువంటి పండు ముసలివాడు. అంత ముసలివాడు అయ్యుండి ఆయన బలం ఎలా ఉన్నది? బుజ్జిని బజ్జీలు చేసి పీకి పెట్టిండా లేదా? అవునా? అంటే అశ్వత్థామ పండు ముసలితనంలోనే ఇన్ని లక్షల సంవత్సరాలకే ఈయనకింత బలముండి అంత పొడుగుంటే ఆయన యంగ్స్టర్గా ఉన్నప్పుడు మహాభారతంలో అశ్వత్థామ ఏ రేంజ్లో యుద్ధం చేసిండన్నది ఆలోచించండి. కాబట్టి ఇట్లాంటి గొప్ప గొప్ప క్యారెక్టరైజేషన్ని మన డైరెక్టర్ ఎవరైతే నాగశ్విన్ గారు ఉన్నారో ఆయన ఫిక్షనల్ మూవీకి కావాలని తనకు అనుకూలమైనటువంటి ఒక కల్పిత గాథను తీసుకొని ఈ క్యారెక్టర్స్ని పెట్టుకొని కల్కి మూవీ చేస్తున్నారు.
నిజంగా కల్కి గురించి తెలియాలి అంటే భవిష్య పురాణం చదవండి, దాంట్లో కల్కి గురించి ఉంటుంది. ఇవన్నీ కూడా మిగతావి. మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఇంతటితో క్యారెక్టర్ల దానికి సంబంధించినది శాస్త్రంలో ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నమస్కారం.